క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంతం దుర్గావాహిని ప్రాంత శౌర్య ప్రదర్శన వర్గ అనోజిగూడ మే 27 తారీఖు నుండి 3వ తారీఖు వరకు ఎంపిక చేసినటువంటి బాలికలకు శిక్షణ జరుగుతుంది. ఈ యొక్క ప్రశిక్షణ వర్గాల్లో శారీరక, మానసిక వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ ప్రాంతం నుండి మొత్తం 250 మంది శిక్షార్థులు ఈ యొక్క శిక్షణలో పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమం తెలుగుదేశం దేశం కోసం ధర్మం కోసం ఈ యొక్క కార్యక్రమం దేశం కోసం, ధర్మం కోసం, అలాగే హిందూ మహిళల పట్ల జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి, అలాగే జాతిని జాగృతం చేయడం కోసం ఈ యొక్క వర్గ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. వర్గం యొక్క ముఖ్య ఉద్దేశం సేవ, సురక్ష, సంస్కార అనే 3 అంశాలపైన శిక్షార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దుర్గవాహిని తెలంగాణ ప్రాంత సంయోజక శ్రీమతి వాణి సక్కుబాయ్, బజరంగ్ దళ్ తెలంగాణ స్టేట్ కన్వీనర్ శివరాములు, విశ్వ హిందూ పరిషత్ ఉప్పల్ జిల్లా అధ్యక్షుడు రమేష్ నాయుడు, దుర్గవాహిని ఉప్పల్ జిల్లా సంయోజక కృష్ణవేణి, బజరంగ్ దళ్ ఉప్పల్ జిల్లా సంయోజక సునీల్, సహ సంయోజక్ మెంగ అరవింద్, ప్రభాకర్, నాగమల శ్రీనివాస్, అరుణశ్రీ, సుజాత మరియు స్థానిక బీజేపీ నాయకులు సుదర్శన్ రెడ్డి, వి హనుమాన్, కంభం లక్ష్మారెడ్డి, మైపాల్ రెడ్డి, రామతీర్థ బచ్చు, నాగేష్, ఏబీవీపీ నాయకులు శ్యామ్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్య సహశిక్షిక శివాని, మిగిలిన అందరూ కూడా వాహినికి రక్షణగా ఉండాలని విజ్ఞప్తి. దయచేసి మీడియా మిత్రులు మాత్రమే పైన ఉంటారు. పుర ప్రముఖులు, సంఘ పరివార క్షేత్రాల పెద్దలు, మాతృశక్తి, దుర్గావాహిని, బజరంగ్ దళ్, ఏబీవీపీ ప్రముఖులు మరియు మహంకాళి విభాగ్ శ్రీమతి మాధవి గారు, జిల్లాల సంయోజకులు, ఒక్క ప్రదర్శన ఉంటుంది. నిర్ధగన देश के सम्मान में, देश के सम्मान में, जय दुर्गे, जय दुर्गे. शिवानी, come. అయిపోయిన
బస్ దగ్గరికి అటుపడి తిన్న వాళ్ళు ఖాళీ గ్రూప్ స్కూల్ ముందే ఉంది. ఇక్కడ నుంచి ఒక 10 మీటర్లు అందరూ బస్సెస్ ఎక్కి అక్కడికి డైరెక్ట్ మనము కార్యాలయంకి వెళ్ళిపోతాం. ఈ ధర్మం కోసం, దేశం కోసం, సవ్యమైనటువంటి భారత సమాజ నిర్మాణం కోసం పనిచేస్తూ వారం రోజుల పాటు చక్కని శిక్షణ, నైతిక, మానసిక, శారీరక వికాసానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా శిక్షణ పొందడం జరిగింది. యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి భాగస్వామ్యం జరుగుతూ ఇక్కడ ఈ రాష్ట్రీయ విద్యా కేంద్రం అన్నాజీగూడ ఉప్పల్లందు మాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి పరివార క్షేత్రాలకు విశ్వ హిందూ పరిషత్ దుర్గావాహిని యువతి విభాగం తరపున జేజేలు తెలుపుతున్నాం. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పరివార క్షేత్రాల ప్రముఖులందరికీ కూడా, పరివార క్షేత్రాల ప్రముఖులందరికీ, అదేవిధంగా వివిధ క్షేత్రాల నాయకులకు, ప్రజానాయకులకు అందరికీ నమస్సులు. మాకు సహకరించి మేము విజయవంతంగా మా శిక్షణ పూర్తి చేసుకోవడానికి ఉపకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సహకరించినటువంటి, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పోలీస్ సోదరులందరికీ కూడా రహదారి వెంబడంతా కూడా మా దుర్గలకందరికీ రక్షణ కల్పిస్తూ ఎక్కడికక్కడ కూడా సురక్ష కల్పించినటువంటి పోలీస్ సోదరులకు అందరికీ కూడా జయజయలు తెలుపుతూ ఒక్కసారి బలో భారత్ మాతాకి, బలో భారత్ మాతాకి, దేశ్ కి సమ్మాన్ మే, దేశ్ కి సమ్మాన్ మే. చివరగా దుర్గావాహిని టోలీ, దుర్గావాహిని జిల్లాల సంయోజకులు, అదేవిధంగా అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, ప్రాంతము, కేంద్రము, క్షేత్రము, ప్రఖండ స్థాయిలో మాకు ఉపకరించిన సోదరులకు, సోదరీమణులకు, ముఖ్యంగా మమ్మల్ని వెన్ను దన్నుగా మా వెంట ఉండి నడిపించినటువంటి మాతృశక్తి ప్రాంత విభాగానికి అందరికీ కూడా నమస్సులు తెలియజేస్తాం. ఈరోజు పూర్తిగా 7 రోజులు కంప్లీట్ చేసుకొని కార్యక్రమం పూర్తి చేసుకున్నాము. పోయిన నెల జూన్ 27వ తేదీ నుంచి మొదలుపెట్టుకొని ఈ నెల జూలై 3వ తేదీ వరకు పూర్తి చేసుకున్నారు ఈ కార్యక్రమం. ఉన్న మొత్తం 34 జిల్లాల నుంచి 257 మంది, అంటే 225 మంది ఇందులో పాల్గొన్నారు కార్యక్రమాలన్నింటిలోనూ. మిగతా వీళ్ళందరూ కూడా రక్షణ ఇవ్వడమే కాకుండా భోజన వ్యవస్థలో కానీ వేరే వేరే విషయాల్లో కానీ ఇతర ఒక 27 మంది పాల్గొన్నారు. మొత్తం సంఖ్య వచ్చేటప్పటికల్లా ఈ క్షేత్రంలో ఉన్నోడు కాకుండా పక్క క్షేత్రాలు మొత్తం కూడా 300 మంది పైగా పాల్గొని ఈ కార్యక్రమానికి ఇంత ఇదిగా చేశారు. ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత పసంతుల కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు గట్కేసర్లో చేయడం జరిగింది. అన్నాజీగూడ హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర క్లోజ్ చేసుకున్నాము. దీనికోసం ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడం కోసం చాలా సాయశక్తుల ప్రయత్నించి పాటుపడ్డారు కూడా. ఈ కార్యక్రమం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడం కోసం అని చేసి పిల్లలకి సేవ, సురక్ష అండ్ సంస్కారం ఈ 3 కూడా ప్రతి ఇంట్లో కూడా ఉండాలనేసి ప్రత్యేకంగా ఈరోజు కుటుంబ సభ్యులు భోంచేసేటప్పుడు ఒకడు భోంచేస్తుంటే ఇంకోటి టీవీ చూసుకుంటూ భోంచేస్తుంటారే కానీ కలిసి కుటుంబ సభ్యులు ఎవరు భోంచేయట్లేదు. ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా ఒకడు భోంచేయకపోతే అంటే సేవల కార్యక్రమం, ఒకడు భోజనం చేయకపోతే ఇంకోటి పక్కన వాళ్ళు కూడా తీసుకొచ్చి భోజనం చేయాలి అనేది, ఒకటి జ్వరం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, ఏది వచ్చినా కూడా మేము ఉన్నామని ఈ విధంగా సేవ చేయడం. సురక్ష, మన రక్షణ మనం ఎలా కల్పించుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు. ఈ రోజులలో మహిళ బయటికి వెళ్తుందంటే ఏ విధంగా ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు చూస్తూనే ఉన్నారు జనాలు కూడా. ప్రత్యేకంగా విడిగా చెప్పనవసరం లేదు. కాబట్టి వాళ్ళని రక్షించుకోవడం ఎలాగా, సొంతంగా రక్షించుకోవడం గురించి అదొకటి. ప్రత్యేకంగా ఈరోజు సంస్కారం గురించి
ఒక దేవాలయానికి వెళ్తున్నా కూడా జీన్సులు ధరించుకొని ఇష్టానుసారం బట్టలు వేసుకొని ఫ్యాషన్ డిజైన్ లాగా గుడికి వెళ్తున్నారు. దయచేసి అలా కాకుండా మనం గుడికి వెళ్తే ఎలా ఉండాలి, భజన ఎలా చేసుకోవాలి, భజన నేర్పించడం, ఇవన్నీ నేర్పించడంతో ఈ రోజుతో 7 రోజుల కార్యక్రమం పూర్తి చేసుకున్నారు. ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి కార్యక్రమం కూడా ఇలాంటి కార్యక్రమం జరుగుతుంటుంది. దయచేసి మీ కుటుంబ సభ్యులలో పిల్లలు 14 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల లోపల 25 సంవత్సరాల వరకు ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో యువకులు ఎవరైనా సరే ఈరోజు ఈ కార్యక్రమంలో తన పిల్లల్ని తీసుకొని వచ్చి ఆమె కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఎందుకంటే నేను నేర్చుకోవడం కాదు, నా పిల్లలు కూడా సంస్కారం నేర్పాలి, నేను నేర్చుకోలేదు ఇన్నాళ్ళు అన్నట్టుగా వాళ్ళు కూడా వచ్చి పిల్లలు నేర్చుకుంటున్నారు. కాబట్టి ఇది ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడం కోసం మన ప్రాంత సంయోజకులే కానివ్వండి, ప్రాంత సభ్యులే కానీ ఇదంతా దుర్గావాహినికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని చేసినందుకు చాలా ధన్యవాదాలు. 5 రోజుల నుంచి అన్నాజీగూడ ఆర్వీకేలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 230 మంది దుర్గలు శిక్షణ వంతు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను రక్షించేటువంటి విధంగా ఒక అపర ఖాళీలాగా అవతారం ఎత్తేటువంటి ఒక శిక్షణ తీసుకుని ఈరోజు గట్కేసర్లో శౌర్యయాత్ర చేయడం అనేది గట్కేసర్ ప్రజలందరికీ శుభదాయకం. రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క భారతదేశాన్ని నారీ శక్తి ఎలబోతున్న దానికి ఇది నిదర్శనం. ఉన్న పాకిస్తాన్ మీద ఉగ్రవాదులను పాకిస్తాన్ కూడా సమూలంగా నాశనం చేయడానికి ముందుండి నడిచినటువంటి 2 మహిళలు మాత్రమే. దీన్నంతటి చూస్తే రాబోయేటువంటి రోజుల్లో ఓ నారీ శక్తి ఈరోజు భారతదేశం ద్వారా ప్రపంచాన్ని ఏలబోతున్నదానికి ఇది ఒక ప్రదర్శన. అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి. ఇది ముఖ్యంగా యువతి విభాగం, అంటే 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్న యువతులందరికీ కూడా ఈ దాంట్లో శిక్షణ ఇస్తూ వాళ్ళని శారీరకంగా మానసికంగా ఉత్తేజపరుస్తూ వాళ్ళు ఆత్మరక్షణలో భాగంగా నియుద్ధ కానీ కరాటే ఇలాంటివన్నీ ఆత్మరక్షణ కోసం వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఒక వారం రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు అనేవి ఏర్పాటు చేస్తూ దైవభక్తిని దేశభక్తిని రెండింటిని ముందుకు తీసుకెళ్తుంది విశ్వ హిందూ పరిషత్లోని దుర్గావాహిని విభాగం. ఈ విభాగం ఇంకా మున్ముందుకు సాగుతుంది. ముందుకు తీసుకెళ్లడం కోసం మేము కుటుంబ సభ్యులంతా విశ్వ హిందూ పరిషత్ అంతా కుటుంబ సభ్యులు ముందుకు నడిపిస్తున్నాం. శిక్షణలో ఎంతమంది పాల్గొన్నారు? ఈ శిక్షణలో 225 మంది పాల్గొన్నారు. ఏ డిస్ట్రిక్ట్ నుండి? 34 జిల్లాల నుంచి పాల్గొన్నారు. 34 జిల్లాల మేము మా పరిభాషలో 34 జిల్లాలు 9 విభాగాలు 34 జిల్లాల నుంచి పాల్గొన్నారు.